పూరా లోకల్. భారతదేశం నుంచి యువతి యువకులు పెద్ద ఎత్తున విదేశాలకి వెళ్ళిపోతున్నారు, అక్కడే స్థిరపడుతున్నారు, సొంత ఊరిని మర్చిపోతున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? చిన్నప్పటి నుంచి సమాజంలో మనం ఎదగాలి, ఆర్థికంగా ఎదగాలి, బాగా ఎదగాలి, కష్టాలు పడిన వెంటనే దాన్ని మార్చుకోవాలి, దాన్ని ప్లేట్ మార్చేసేయాలి. చిన్న ఇంట్లో బ్రతికి మేము చదువుకున్నాము, వేరే మేము ఆర్థికంగా ఎదగాలి, సామాజికంగా ఎదగాలి కాబట్టి వేరే దేశాలు వెళ్ళిపోతున్నారు. జ్ఞానార్జన కోసం, కొంతవరకు అనుభవ జ్ఞానం ఆర్జన కోసం వెళ్ళడం మంచిదే, తప్పులేదు, ఎక్కడికైనా వెళ్ళండి. కానీ ఉన్న మూలాల్ని మర్చిపోయి, భాషలు వదిలేసి, ఇంటి వాళ్ళని మర్చిపోయి, తల్లిదండ్రులని చూడడానికి వీల్లేని సమాజంలో బ్రతుకుతూ, ఇక్కడికి రావడానికి కూడా సమయం లేకుండా, అలా కాకుండా కొంచెం అటు ఇటు సమతూకం చేయగలిగితే, ఇంకోటి ఏంటంటే ఒక 10 ఏళ్ళ తర్వాత అక్కడ బాగా అలవాటు పడిపోతున్నారు. కానీ ఇక్కడ కూడా సమాజంలో తక్కువేం లేదు, ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో మానసిక అవకాశాలు ఉన్నాయి. ఇది చిన్న చిన్న ఊళ్ళల్లో ఎంతో మంచి పనిచేసే అవకాశం ఉంది. స్వయంగా ఎన్నో సంస్థలు స్థాపించుకుని ధనార్జన ధనార్జనకి వ్యతిరేకత కాదు ఎప్పుడు. ధనార్జన ఇప్పుడు నాకు కావాల్సింది కొంత, ఇంకొక వ్యక్తికి కావాల్సింది ఇంకా ఎక్కువ అవ్వచ్చు. కానీ అది దానికి కూడా ఎంత లిమిట్ ఏమైనా ఉందా అనేది మనం ఎవరికి వాళ్ళు ఆలోచించుకుని ఒక 10 ఏళ్ళు ఉండి ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఉన్న యువకులతో కొన్ని మంచి ఇనిషియేటివ్ చేయండి, ఏమన్నా కొంచెం పరిశ్రమలు పెట్టండి, ఉద్యోగాలు కల్పించండి. అలాంటివి చేస్తే ఉపయోగం. కానీ పూర్తిగా జీవితం అంతా నువ్వు వదిలేసి వెళ్ళిపోయి అక్కడెక్కడో ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళిన తర్వాత పుట్టిన ఊరికి నువ్వేం చేసావని, ఏం చేసావు దానికి మన్నా ముందు ఒక 60 ఏళ్ళ తర్వాత వేరే దేశంలో ఉన్నవాళ్ళు అదో రకమైన ఏకాకితనం అనుభవిస్తారు. అది దాని గురించి కూడా చాలా సినిమాలు వచ్చాయి. అంటే భారతదేశంలో పుట్టి వేరే దేశంలో చదువుకుని ఉద్యోగాలు చేసి 20 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండి ఇక్కడికి రాలేక, అక్కడ ఉండలేక, అక్కడ సెకండరీ సిటిజన్స్ లాగా అక్కడ కష్టాలు, అక్కడ కూడా మనం పూర్తి మన సొంత సమాజం లాగా ఉండదు. అది అక్కడున్న రూల్స్ని పాటిస్తూ అక్కడున్న పద్ధతిలోనే ఉండాలి, దాన్నే మెచ్చుకుంటూ ఉండాలి. ఇది మనసు పీకుతూ ఉంటుంది. ఇక్కడ బాగుంది, ఇది చిన్న చిన్న ఊళ్ళు కొంచెం శుభ్రపడ్డాయి, ఇప్పుడు అన్నీ కొంచెం అక్కడక్కడ చాలా బాగున్నాయి, ఎడ్యుకేషన్లో మనం ఏమైనా కంట్రిబ్యూట్ చేయొచ్చు మన ఊళ్ళో సారీ, అలాంటి ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉంది. కొంచెం దృష్టి మన సొంత ఊరి మీద కూడా పెడితే, సొంత దేశం మీద కూడా పెడితే, ఉండండి, రండి, అటు ఇటు తిరుగుతూ ఉండండి. కొద్ది కాలం తర్వాత మీకు ఇంకా చాలు అనిపించినప్పుడు వచ్చేసేయండి స్వదేశానికి. ఇక్కడ స్వదేశానికి వస్తే మీరు ఎన్నో మంచి పనులు చేయొచ్చు. మీతో పాటు కొన్ని 100 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంది మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి. అలా ఎన్నో మంచి పనులు చేయొచ్చు. అలా దేశంలో చాలా మంచి చేస్తున్న వాళ్ళు నాకు ఈ మధ్య నేను వార్ధాలో ఒక మీటింగ్ కోసం వెళ్ళాను. గాంధీ గారు 1936 నుంచి 1947 వరకు వార్ధాలో ఉన్న సేవాగ్రామ ఆశ్రమంలో ఉండి, ఆయన వార్ధా ఎక్కడ సార్? మహారాష్ట్ర. ఇక్కడ నుంచి 7.5 గంటలు అంతే ప్రయాణం. అంటే స్వాతంత్రం వచ్చే వరకు 1936 నుంచి 47 వరకు స్వాతంత్రం వచ్చి అక్కడే ఉన్నారు. ఆయన అదే కేంద్రంగా పనిచేశారు. అంటే భారతదేశం నడి మధ్యలో అంటే అక్కడుండి భారతదేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపారు. అది ఎంత ప్రధానమైన కేంద్రం వార్ధా. అక్కడ వార్ధా సేవాగ్రామ్. అక్కడ ఈ దేశం నలుమూలల నుంచి ఒక 150 మంది మేధావులు, యువకులు, యువతులు, ఎంతో మంచి పని చేస్తున్న వాళ్ళు, ఖాదీ మీద వర్క్ చేసేవాళ్ళు, మంచి చేసేవాళ్ళు, ఎన్నో రకాలుగా అటు జలవనరుల్ని కాపాడడానికి, ప్రకృతి సంపదని కాపాడడానికి, అడవుల్ని కొట్టేయకుండా వాటిని కాపాడడానికి ఎంతోమంది వర్క్ చేసే వాళ్ళందరినీ కలిసే అవకాశం కలిగింది. దానివల్ల నేను ఊహిస్తూ వస్తున్న, నాకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తూ ఉందో దానికి ఇంకొకసారి సపోర్ట్ లాగా నాకు దొరికింది ఈ కాన్ఫరెన్స్లో. సో అలాంటి ఇంకొక కొత్త శక్తితో నేను మళ్ళీ నా ఉద్యమం లాగా ప్రారంభిస్తాను. చిన్న చిన్న ఊర్లు, చిన్న గ్రామాలు, మన చిన్న పట్టణాలకి వెళ్ళి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది అని నేను ప్రస్తుతానికి రియలైజ్ అయ్యాను. విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ విషయం చెప్తున్నారు మీరు? అవును. అంటే
వాళ్ళనేమి మానేసి వెంటనే వచ్చేమని వాళ్ళకున్న పరిస్థితుల్లో వాళ్ళు సంయమనం చేసుకుని ఆలోచించుకుని రాగలిగినప్పుడు స్వదేశానికి వచ్చేసేయండి. ఇక్కడ అన్ని వసతులు ఉన్నాయి, ఇక్కడ ఏం తక్కువ ఏం లేవు. ఇప్పుడు టెక్నాలజీ బాగా వచ్చేసిన తర్వాత ఏ దేశంలో ఉన్నా ఒకటే, అక్కడున్న వసతులు ఇక్కడ ఉన్నాయి కదా. అది